హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే వీడియో వచ్చేసి రాజమండ్రి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెర్రీకి చెప్పాను కదా, మన బ్యాగ్స్ ఉంది క్లీన్ చేయాలని చెప్పన్నారని. ఇంకా అది చేయించడానికి అయితే తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడైతే మనం ప్రజెంట్ గౌరీపట్నం దగ్గరలో ఉన్నాము. మన రాజమండ్రి వెళ్ళాక మీకు చెర్రీ ఎలా ఉన్నాడు ఏంటని చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే గౌరీపట్నం చర్చ్. మన హైవే మీద ఉన్నాం కాబట్టి చిన్నగా కనబడుతుంది, చూసారా? ఇదిగోండి మొత్తం చర్చ్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే హైవే మీద ఉన్నాం అనమాట. ఇప్పుడు మా చెల్లి ఫుల్గా దొరుకుతున్నాడు, చూపిస్తాను వాడిని కూడా. ఇదిగోండి దర్జాగా పడుకున్నాడు కార్లో. వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. చేయండి ఫ్రెండ్స్, మీరు చేస్తే ఇంకా కొంచెం మాకు మోటివేషనల్గా ఉంటుంది అనమాట, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ 6000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది, చేయలేకపోయిన వీడియోస్ అయితే ఒక 3 months అలా గ్యాప్ వచ్చింది అనమాట. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా చేద్దాము. అలాగే నా షార్ట్ వీడియోస్ కూడా బాగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేసి మంచిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదంతా మీ సపోర్టే ఫ్రెండ్స్. 6000K సబ్స్క్రైబర్స్ రావడానికి మీ సపోర్టే అనమాట. అలాగే చేస్తే మంచి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. మేమైతే 9:30కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. దగ్గరలోనే ఉన్నాం, హైవే కాబట్టి ఫాస్ట్గానే వెళ్తున్నాం అనమాట. డాక్టర్ గారు 10:30కి అలా వచ్చేస్తామని చెప్పన్నారు ఫోన్ చేసి, మనం అపార్ట్మెంట్ తీసుకుంటే. సరే కదా ఈలోపే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మీకు ఏమైనా అడగాలి అనుకుంటే కనుక, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తాను తప్పకుండా. ఇలాగే సపోర్ట్ చేసి మంచిగా మంచి కంటెంట్తో వీడియోస్ చేయాలని చెప్పి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రాజమండ్రి దగ్గరలో ఉన్నామని చెప్పాను కదా. ఇదిగోండి కొవ్వూరు మనకి వైజాగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొవ్వూరు అయితే వచ్చేసాము. ఇదంతా హైవే కాబట్టి మనం ఫాస్ట్గా రాగలుగుతున్నాం ఫ్రెండ్స్. ఇదివరకు అంటే రాజమండ్రి రావాలంటే మనకి 2.5 hours జర్నీ పట్టింది. ఇప్పుడైతే 1.5 hourలో వచ్చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కొవ్వూరు అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. చూసారా? ఇది ఏం బస్ జన్? ఇది కార్గో బస్. ఏంటో మనకు వింతగా కనిపించింది. ఏపీఎస్ఆర్టీసీ కార్గో నాకు వింతగా కనిపించింది. ఇంకా ఊర్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం రాజమండ్రి ఎంతసేపట్లో వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ నుంచి. మన డాడీ అయితే 1 నిమిషంలో వెళ్ళిపోతారు, తీసుకొచ్చేస్తారా, అంత పవర్ఫుల్. మన రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ చూపిస్తాను. మనం లాస్ట్ టైం కూడా చూపించాను కదా, చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే కరెక్ట్గా బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. అటు సైడ్ వచ్చేసరికి కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇది పాత బ్రిడ్జ్ ఫ్రెండ్స్, అది కడుతున్నారు అన్నమాట. ఇంకా అదిగోండి అక్కడ చూడండి, ఒక షిప్ వెళ్ళి దగ్గర నుంచి ఉంది. హాస్పిటల్లో పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇయర్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తీసుకురావక్కర్లేదని చెప్పారనమాట. ఇంకైతే కైలులో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హాస్పిటల్ ఇదే ఫ్రెండ్స్, మనం మీకు చూపించాను కదా, సేమ్ హాస్పిటలే. చెవంతా క్లీన్ అయిపోయింది, ఇంకా రావక్కర్లేదని చెప్పారు. ఇప్పుడైతే చెర్రీ బాగానే ఉన్నాడు ఫ్రెండ్స్.